హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ మార్టీ లాడెల్ ఇతను ఒక సైకాలజిస్ట్ అండ్ ప్రొఫెసర్. స్టూడెంట్స్ చదువుకోవడానికి కోర్సు క్రియేట్ చేశాడు. చాలా మంది స్టూడెంట్స్ కి ఉండే చాలా ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసి ఎలా చదవాలో ప్రాపర్ గైడెన్స్ ఇచ్చాడు. సో ఇతను చెప్పిన కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఎఫెక్టివ్ గా ఎలా చదవాలి, ఎందుకు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎఫెక్టివ్ గా చదవలేకపోతున్నారు, ఒక యావరేజ్ స్టూడెంట్ నుంచి టాపర్ అవ్వాలంటే ఎలా చదవాలి, అండ్ హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ గా ఎలా చదవాలి అనే ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు గనక మాతో డైరెక్ట్ గా స్టడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. మీకు మేము పర్సనల్ గా టిప్స్ చెప్తాము. టైం టేబుల్ గురించి గానీ, కాన్సంట్రేషన్ గురించి గానీ, రివిజన్ గురించి గానీ, మీకు స్టడీలో ఎటువంటి డౌట్స్ ఉన్నా మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. అలాగే మాకు సపోర్ట్ గా ఈ వీడియో మీకు హెల్ప్ అయితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. Let's start the video. Number 1. Remember to take breaks. ఎవరైనా ఎక్కువ సమయం ఎఫెక్టివ్గా చదవలేకపోతారు. అలాంటి సమయంలో మీరు ఒక బ్రేక్ తీసుకొని కొంచెం సమయం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ చదవడం స్టార్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ ఎఫెక్టివ్గా చదవగలుగుతారు. చాలా మంది బ్రేక్స్ తీసుకోవడం స్కిప్ చేస్తారు. లండన్ గ్లోబల్ యూనివర్సిటీ ప్రకారం బ్రేక్స్ తీసుకోవడం వల్ల 5 బెనిఫిట్స్ ఉన్నాయని ప్రూవ్ చేశారు. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది, కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, కొత్త విషయాలను గుర్తించుకోవడం సులభమవుతుంది. సో చదువుతున్నప్పుడు పొమడోరా టెక్నిక్ ని ఖచ్చితంగా యూజ్ చేయండి. మీ ఎనర్జీని బూస్ట్ చేస్తుంది, మన బాడీకి మైండ్కి రెస్ట్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది, సరదాగా వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్టూడెంట్సే ఎక్కువ స్ట్రెస్కి గురయ్యే ఛాన్స్ ఉందని ప్రూవ్ అయింది. షార్ట్ బ్రేక్స్ స్ట్రెస్ని తగ్గించడానికి సహాయపడతాయి, మీ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసేలా చేస్తుంది, మీ క్రియేటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది, మీకు కొత్త ఐడియాస్ వచ్చేలా చేస్తాయి. సో ఎప్పుడైతే మనం ఎక్కువ సమయం చదువుతామో అప్పుడు షార్ట్గా బ్రేక్ తీసుకోవడం వల్ల మళ్ళీ మోటివేట్గా ఫీల్ అవుతారు. రెస్ట్ తీసుకోవడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. కొందరు ఎక్సర్సైజ్ చేస్తే రిలాక్స్గా ఫీల్ అవుతారు, కొందరికి వాళ్ళకి నచ్చిన బుక్స్ చదివితే రిలాక్స్గా అనిపిస్తుంది, కొందరికి మూవీస్ చూస్తే రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది, ఇంకా మ్యూజిక్ అండ్ మోర్ థింగ్స్. నాకైతే మూవీస్ చూస్తే రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. మీరేం చేస్తే రిలాక్స్ అవుతారో మా కామెంట్లో తెలియజేయండి. నంబర్ 2. క్రియేట్ ఏ డిజిగ్నేటెడ్ స్టడీ స్పేస్. మనం ప్రొడక్టివ్గా వర్క్ చేయడానికి మన చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. మన స్టడీ స్పేస్ని కేవలం చదువుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. జోయిస్ యూనివర్సిటీ ప్రూవెన్ చేసిన స్టడీ ప్రకారం మీ రూమ్ని చిందరబందరగా కాకుండా మీకు నచ్చినట్టుగా ఏది ఎక్కడుండాలో అక్కడ క్లీన్గా ఉంచుకోండి. బెడ్ పైన చదవకుండా ఒక స్టడీ టేబుల్ని సెట్ చేసుకోండి. ఎక్కువ సౌండ్ లేకుండా సైలెంట్గా ఉండేలా సెట్ చేసుకోండి. న్యాచురల్ సన్లైట్ పడేలా కిటికీ దగ్గర మీ డెస్క్ లేదా టేబుల్ని ఉండేటట్టుగా సెటప్ చేసుకోండి. న్యాచురల్ సన్లైట్ మీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని హెల్దీగా ఉంచడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే మీరు చదువుకునే రూమ్లో కాకుండా వేరే రూమ్లో లైక్ హాల్లో కూర్చొని మాట్లాడండి. సో మీ రూమ్ని మల్టీపర్పస్గా కాకుండా చదువుకోవడానికి మాత్రమే యూజ్ చేసుకోండి. నంబర్ 3. మెమొరైజింగ్. చదివింది గుర్తుండకపోవడం చాలా మంది స్టూడెంట్స్కి మెయిన్ ప్రాబ్లంగా మారింది. చదవడం ఒక విషయం అయితే ఆ చదివిన విషయాలు గుర్తించుకొని ఎగ్జామ్లో రాయడం మరొక విషయం. చదివిన విషయాలను గుర్తించుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఒక కాన్సెప్ట్ని డీప్గా అర్థం చేసుకునేలా చదవలేకపోవడం. ఒక కాన్సెప్ట్ని డీప్గా అర్థం చేసుకునేలా చదవాలంటే ఆ కాన్సెప్ట్ను చదవడం పూర్తి చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయాలి. నేను ఏం నేర్చుకుంటున్నాను అని క్వశ్చనింగ్ చేసుకోవాలి. ఒక విషయాన్ని నేర్చుకునే సమయంలో ఈ 3 థింగ్స్ ఫాలో అవుతూ నేర్చుకుంటారో అప్పుడు 100% ఆ కాన్సెప్ట్ మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే డీటెయిల్గా అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు 100% అది మన బ్రెయిన్లో స్టోర్ అయిపోతుంది. ఆ కాన్సెప్ట్ మీకు 100% ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తుకు తెచ్చుకోవచ్చు, గుర్తుకొస్తుంది కూడా. ఫ్రెండ్స్, చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే మనం ఒక సినిమాని అర్థం చేసుకోగలిగితేనే ఆ సినిమా మనకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఒకవేళ ఆ సినిమా మనకు అర్థం కాకపోతే ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోలేము. సో మీకు చదివిన విషయాలు గుర్తుండాలంటే ఆ కాన్సెప్ట్ని డీప్గా అర్థం చేసుకోండి, 100% గుర్తుంటుంది. అర్థం చేసుకోకుండా నేర్చుకోవడం అర్థం లేని పని. చదవడం కంటే నేర్చుకోవడం చాలా ముఖ్యం. నంబర్ 4. డోంట్ స్కిప్ స్లీప్. మనం నిద్రపోతున్నప్పుడు మన బ్రెయిన్ 4 స్టేజెస్ ని దాటుతుంది. వాటిలో REM స్లీప్ ఒకటి.
అసలు REM స్లీప్ అంటే ఏమిటి, దాని ఇంపార్టెన్స్ ఏమిటి? REM ర్యాపిడ్ ఐ మూమెంట్. ప్రతి ఒక్కరికి స్పెషల్లీ స్టూడెంట్స్ కి REM స్లీప్ ఎందుకంత అవసరం అంటే ఈ స్టేజ్ లో కళ్ళు ఫాస్ట్ గా కదులుతుంటాయి. నార్మల్ గా మనం నిద్రపోయే ఫస్ట్ 90 మినిట్స్ లో REM స్లీప్ లోకి వెళ్తాం. మనం నిద్రపోయేటప్పుడు చాలాసార్లు REM స్లీప్ రిపీట్ అవుతూ ఉంటుంది. మనకొచ్చే చాలా వరకు కలలు REM స్లీప్ లోనే వస్తాయి. REM స్లీప్ సైకిల్లో కీ లాంటిది. ఎందుకంటే ఇది మెమొరీ ఫార్మేషన్ ని, లెర్నింగ్ స్కిల్స్ ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. REM స్లీప్ మన మెదడులోని కొన్ని న్యూరాన్స్ కనెక్షన్లకు ఎక్సర్సైజ్ చేయిస్తుంది. ఇది ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కి హెల్ప్ చేస్తుంది. REM స్లీప్ లేకపోతే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ పైన ఎఫెక్ట్ పడుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మెమొరీ కన్సాలిడేషన్. ఈ స్టేజ్లో ఆ రోజు సమాచారాన్ని బ్రెయిన్ అనలైజ్ చేస్తుంది, కొన్నిటిని స్టోర్ చేస్తుంది, కొన్ని పాత జ్ఞాపకాలని రిమూవ్ చేస్తుంది, ఏది ఉంచాలి, ఏ ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయాలో డిసైడ్ చేస్తుంది. గాఢ నిద్రలోనూ మెమొరీ కన్సాలిడేషన్ జరుగుతుంది. REM స్లీప్ చాలా రకాల బ్రెయిన్ స్ట్రక్చర్స్ ని, బ్రెయిన్ పవర్ ఇంప్రూవ్ చేస్తుంది. REM నిద్రలో మన బ్రెయిన్ ఎమోషన్స్ ని ప్రాసెస్ చేస్తుంది. ఈ స్టేజ్లో కలలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. మీరు సరిగ్గా నిద్రపోకపోతే మీ బ్రెయిన్ నేర్చుకునే టైంలో సరిగ్గా అబ్జర్వ్ చేయలేకపోతుంది. సరైన నిద్ర నేర్చుకోవడంలో మరియు మన జ్ఞాపక శక్తి విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు హైపర్ ఫోకస్తో మోస్ట్ ప్రొడక్టివ్గా చదవాలన్నా, వర్క్ చేయాలనేది RPM స్లీప్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు స్లీపింగ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారా? ఎంత ట్రై చేసినా త్వరగా నిద్ర రావడం లేదా? అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. కేఫిన్ లైట్గా తీసుకోండి. కేఫిన్ ఎక్కువగా టీ, కాఫీ, చాక్లెట్ లాంటి వాటిల్లో ఉంటుంటాయి. పడుకునే కొన్ని గంటల ముందు కేఫిన్ ఐటెమ్స్ అస్సలు తీసుకోకండి. మీరు పడుకునే ముందు ఎక్కువ సమయం ఎలక్ట్రానిక్ స్క్రీన్ టైం లైక్ మొబైల్ స్క్రీన్, ల్యాప్టాప్ స్క్రీన్స్ లాంటివి తగ్గించండి. వీలైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి. డైలీ నైట్ ఒకే టైంకి పడుకోవడానికి ట్రై చేయండి అండ్ సేమ్ ఒకే టైంకి వేకప్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. ఇలా ఒక 7 days మీ స్లీప్ కి ప్రియారిటీ ఇచ్చి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎక్కువ సమయం ఎఫెక్టివ్ గా స్మార్ట్ గా చదవాలనుకుంటే ఇప్పటి వరకు తెలుసుకున్న టెక్నిక్స్ ని యూజ్ చేసుకోండి. 100% మీరు ఎక్కువ సమయం ఎఫెక్టివ్ గా చదవగలుగుతారు. ఈ టెక్నిక్స్ సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడ్డాయి. తప్పకుండా యూజ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలని షార్ట్ గా రివైజ్ చేసుకుందాం. మీరు చదివే సమయంలో బ్రేక్ తీసుకోండి, లేదంటే స్ట్రెస్ గా, బోరింగ్ గా ఫీల్ అవుతారు. మీ స్టడీ రూమ్ ని మల్టీపర్పస్ గా కాకుండా చదవడానికి మాత్రమే యూజ్ చేసుకోండి. చదివే టాపిక్ ని డీప్ గా అర్థం చేసుకునేలా చదవండి. ఆ కాన్సెప్ట్ చదవడం పూర్తి చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ గురించి ఆలోచించాలి. ఆ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయాలి. నేను ఏం నేర్చుకుంటున్నాను అని క్వశ్చనింగ్ చేసుకోవాలి. మీరు హైపర్ ఫోకస్ తో మోస్ట్ ప్రొడక్టివ్ గా, ఎఫెక్టివ్ గా చదవాలన్నా, వర్క్ చేయాలన్నా హ్యాపీగా నిద్రపోండి. అండ్ తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా ఒక 7 hours నిద్రపోండి, సరిపోతుంది. పడుకునే ముందు కేఫిన్ తీసుకోకండి, అలానే కేఫిన్ తగ్గించండి. పడుకునే ముందు స్క్రీన్ టైం తగ్గించండి. త్వరగా నిద్ర రావడానికి ఎక్సర్సైజ్ చేయండి. ఒకే టైంకి నిద్రపోండి, ఒకే టైంకి నిద్ర లేవండి. ఇవన్నీ యూజ్ చేసుకొని చదవండి. 100% మీరు ఎఫెక్టివ్గా చదవగలుగుతారు. వీడియో నచ్చితే మాకు సపోర్ట్గా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.